అందరికీ వందనాలు. ఈ దినము ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి లైవ్ లేట్ అవుతుంది. లేట్ అయినందుకు టెక్నికల్ ప్రాబ్లం వలన లేట్ అయినందుకు చింతిస్తున్నాము. దయచేసి మనందరం ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రభువా మాకు ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, మాకు సంపూర్ణమైనటువంటి నాయన బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన నైనా మరి వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నాం. మీ ఆత్మచేత నడిపించండి. ఎందరి వాక్యం వింటున్నారో ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, వారందరికీ నీవు బోధించి ఆత్మీయ సత్యాలు గ్రహించి ఆ రీతిగా ఉపవాస ప్రార్థనలు జరుపుకోవడానికి మీరే కృప చూపించి నడిపించండి. ఉపవాస ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలముగా ఇచ్చేయమని ఈ లైవ్లో ఉన్న ప్రతి వారిని కూడా ప్రభువా మీరు దీవించి వాక్యము ద్వారా మీరు బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యమును ధ్యానం చేద్దాం. దినము మరి ఉపవాస దినము కాబట్టి చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు మనం వారములో ఒక రోజు కానీ లేక మరి నెలలో 15 రోజులకు ఒకసారి ఉపవాసము ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని మరి ఆరోగ్య నిపుణులు వారికి కూడా సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. అది మనకు మంచిది. ఉపవాసం ఉండటం కూడా మరి బైబిల్లో అనేక లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఉండటం మన ఆరోగ్యానికి మంచిది, మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది. ప్రభు వాక్యం ద్వారా ఇంకా బలపరచబడటానికి ఉపవాసాలు ఎంతగానో మనకి బలమును చేకూరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దినము వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? మనం ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస దినాలు ఆ దినములో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తూ ఉన్నారు ఉపవాసాలు? ప్రతి వారు కూడా మరి ఉపవాసము చేస్తున్నారని చెబుతారు. ప్రతి వారు కూడా ఉపవాసాలు ఉంటారు. మరి కొద్దిమంది ఏమీ తినకుండా ఉపవాసాలు ఉంటారు. కొద్దిమంది టీ పానీయాల ద్వారా ఉపవాసం ఉంటారు. మరి కొద్దిమంది అల్పాహారముతో ఉపవాసము ఉంటారు. మంచిదే. ఏది ఏమైనా మనము చేసే ప్రతి ఉపవాస ప్రార్థన జీవిత విధానం దేవునికి అంగీకారముగా ఉండాలి. లేదంటే మన ఉపవాసాలు వ్యర్థము అని గమనించండి ప్రియులారా. ఉపవాస దినమును మరి మనం ఎలా ఉంటున్నాము, ఉపవాసాలు ఎలాగా మరి ప్రారంభిస్తున్నాము అనేది మనం చూస్తే బైబిల్లో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే ఉపవాస దినాన్న మనం ఎలాగుంటున్నాము, మన ముఖం వికారముగా చేసుకుంటూ ఉన్నాము, మన ముఖాలు దుఃఖముగా పెట్టుకుంటూ ఉన్నాము, ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా ఉపవాసం ఉంటూ కూడా వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, కాలేజీలు కానీ, మరి ఇంకా అనేకమైనటువంటి కార్యకలాపాల ద్వారా రోజంతా కూడా గడుపుతూ ఉంటారు. పేరు మట్టుకి ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారు. ఆ చెప్పుకోవటంలో ఉపవాస దినాన్న ప్రయోజనం లేదు. ఇటువంటి కార్యకలాపాలలో ఉపవాస దినాన గడిపితే మీరు చేసే ఉపవాసాలు కూడా ప్రయోజనకరము కావు. అది దేవుని దృష్టికి
అంత మంచిది కూడా కాదు. కాబట్టి మరి ఉపవాస దినమును కూడా కఠినమైన పనులు చేపిస్తూ ఉంటారు, కలహాలు పెట్టుకుంటూ ఉంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కోపోద్రేకము చేత మసులుతూ ఉంటారు, ఉపవాస దినమని మళ్ళా తిరిగి చెప్పుకుంటూ ఉంటారు. ఇది మంచి కాదు. దేవునికి ఇది మంచి ఉపవాసము కాదు. ఈ ఉపవాసాలు దేవునికి అంగీకారం కాదు, మనకు కూడా ఆశీర్వాదము కాదు. మరి ఈ విధిగానే ఉపవాస దినాలు ముగిస్తూ ఉన్నారు చాలా మంది. ఉపవాసం ఉన్నాను అని దేవుని దగ్గర గడిపేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని దగ్గర గడిపేవారు ఎంతో మంది లేరు, కానీ ఉపవాసం ఉంటున్నారు. అలాగే మరి ఉపవాసము మనం ఉంటున్నప్పుడు మనం చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కాబట్టి మరి ఒక్కొక్కరు చేసే ఉపవాసాలు 40 రోజులు కావచ్చు, లేక 2 వారాలు కావచ్చు, లేక 3 వారాలు కావచ్చు, లేక అనేక రీతుల్లో ఉపవాస దినాలు ప్రారంభిస్తూ ఉన్నారు. మంచిదే, ఉపవాస దినాలు ప్రారంభించాలి కూడా. అయితే 3 రోజులు ఉపవాస దినం అది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 3 రోజులు ఉపవాస దినాలు, 3 రోజులు, 3 సంఖ్య అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వానికి సాదృశ్యంగా అది మనం చూస్తూ ఉన్నాం. మరి 3 రోజు ఉపవాస, ఆ 3 అనే దాని మీద కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి రోజు ఉపవాసం, మొదటి రోజు ఉపవాసం. ఉపవాసము అనే మాటకు అర్థాలు మీకు తెలుసు, తెలియదని కాదు. ఊ అనగా ఉపేక్షించుకోవటం, పా అనగా పరీక్షించుకోవటం, వా అనగా వాసము చేయటం లేక వాక్యముతో, సా అనగా సహవాసం, సమూహముగా దేవుని దగ్గర, దేవుని సమూహముతో. ము అనగా అది ముచ్చటగా, అంటే మనం దేవుని దగ్గర ఈ 3 దినాలు మనం ఎలా గడుపుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రోజు ఉపవాసము మనం చేసేటప్పుడు, ఉపవాస దినం ప్రారంభిస్తున్న మొదటి దినాన్న మనం ఏం చేయాలి? దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? అది దేవుని యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతిదీ కూడా, దేవుడు మొదటిగా ఏమేమి చేశాడనేది ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం అక్కడ చూస్తాం. ముందుగా మరి దేవుడు అనేది మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూస్తాం. అంటే మొట్టమొదటి ఉపవాస దినాన్న మనం దేవుణ్ణి స్తుతించాలి. మొట్టమొదటి ఉపవాస దినాన్న దేవుణ్ణి స్తుతించాలి. ఆదియందు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? మొట్టమొదటి ఉపవాస దినాన్ని దేవుని స్తుతించాలి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది దేవుని గురించి యోహాను తన సువార్తల్లో రాశాడు. భక్తుడైనటువంటి యోహాను పరిశుద్ధుడు. ఆయన జీవితంలో కల్మషము లేదు, ఆయన జీవితంలో ఎటువంటి పాపము లేదు. ఆయన జీవితంలో అతడు నేర్చుకున్నటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి పాపానికి తావివ్వలేదు. అతడు పరిశుద్ధుడుగానే అతడు జీవించాడని లేఖనాలు కూడా మనం తెలుసు.
అనేకమైన సార్లు అనేక దైవ దాసుల ద్వారా మనం విన్నాము భక్తుడైనటువంటి యోహాను గారి గురించి. కాబట్టి ఆదియందే వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని మనం చదువుకున్నాం. దేవుడు ప్రతి వారికి కనపడాలంటే కనపడడు, కానీ దేవుడు ప్రతి వారికి కనిపించాలనే ఆశా ఉద్దేశం, అటు భక్తి అటు పరిశుద్ధత ఉన్నట్లయితే ప్రతి వారికి దేవుడు కనిపిస్తాడు. కానీ దేవుని చూసేటంత భక్తిపరుడి లోకంలో ఎవరున్నారు? ప్రతి విషయంలో ఏదో పొరపాటులో పడిపోతూ ఉన్నారు. ప్రతి విషయంలో దేవునికి దూరస్తులుగా అవుతూ ఉన్నారు. ప్రతి విషయంలో మనుషుడు కల్మషమవుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఎవరున్నారు? భక్తులైనటువంటి వారు ఆ దినాల్లో వారు కూడా కొన్ని పొరపాట్లు చేసి దేవుని దగ్గర సరి చేసుకుని వారి పరిశుద్ధ జీవితాన్ని ఆరంభించారు. కాబట్టి మరి దేవుడు మొదటిగా ఆయన చేసినటువంటి సృష్టిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం చేసే మొదటి రోజు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన దేవుడై ఉన్నాడు మనకు ఆదియందే, ఆరంభములోనే. కాబట్టి ఆయన లేకుండా మనము లేము, ఈ సృష్టి లేదు. అలాగే ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మోషే రాస్తూ ఉన్నాడు. ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. ఆయన సృష్టిని జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం ఉంటేనే సరిపోదు. ఉపవాసము అన్నీ ఉండి వాటన్నిటినీ కూడా మనం దూరం పెట్టటమే ఉపవాసం. మనకు ఆహారం ఉంది, రుచికరమైన భోజన పదార్థాలు, అలాగే టీ పానీయాలు ఎన్నో ఉన్నాయి మనకి. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని దగ్గర గడపటమే ఉపవాసం. కాబట్టి దేవుడు ఈ సృష్టి యావత్తును చేశాడు. మొదటిగా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ ఉపవాస దినాన్న దేవుని స్తుతించు. మొదటిగా ఏం చేశాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును చేసెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. భూమికి ఆకారము లేదు, నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, ఎవరు కూడా లేరు. దేవుడు ఆది అయ్యుంది అన్నాడు. ఆది అందే దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. ఆ దేవుడే మనిషి జీవించటానికి భూమిని ఆకాశమును అందులోని సమస్తాన్ని కూడా సృష్టించి ఈ భూలోకంలో మనల్ని పెట్టాడు. అనగా ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వను చూడండి. దేవుని యొక్క సృష్టి ఎంత అందమైనటువంటి సృష్టిని కలుగు చేసి దేవుడు మనల్ని ఈ సృష్టిలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండగా మనమున్నాము, మనముండగా ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఉండబట్టే మనమున్నాము, మనముండబట్టే ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా లేదు. కాబట్టి మొట్టమొదటి ఉపవాస దినాన్న ఆయన సృష్టిని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర మోకరించి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆయన పూజ్యుడు, ఆయన పరిపూర్ణుడు. ఆయన యందలి విశ్వాసముతో దేవుని పాదాల దగ్గర చేరి ఆయన సృష్టినంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మొదటి ఉపవాస దినాన్న మీరు దేవుని స్తుతించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్న ఆయన సృష్టి ఎంత అందమైనది. ఆయన సృష్టిలో ప్రతి మానవుడు సంతోషంగా జీవిస్తున్నాడు. పక్షులు అన్నీ కూడా హాయిగా జీవిస్తూ ఉన్నాయి. కొండలు, గుట్టలు,
లోయలు అన్నీ కూడా హాయిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అందమైనటువంటి ప్రపంచంలో మనల్ని దేవుడు ఎంత ఆశీర్వదించి సంతోషంగా మనల్ని నడిపిస్తున్నాడో దానిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని స్తుతిస్తున్నారా? ఊరకే ఉపవాసం ఉన్నానని నలుగురితో చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారా? అలా కాదు. ఉపవాస రోజున కాలయాపనలు కాదు. అలాగే ఉపవాస రోజున మీ స్నేహితులతో ముచ్చటించడం కాదు, మీ బంధువులతో ఏదో కాలక్షేపం చేయటం కాదు. కానీ ఉపవాస దినమున నువ్వు దేవునితో సమయాన్ని గడపాలి. దేవునికి కావలసింది ఉపవాసము. అదే దేవుని పాదముల యొద్ద చేరి దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకుని, దేవా ఈ సృష్టిలో నన్ను మరి చేసి నా జీవితాన్ని ఆశీర్వదించి ఇంతగా నన్ను కరుణించి కాపాడుచు ఏది తక్కువ లేకుండా నన్ను పోషిస్తున్నారు, దేవానికి వందనాలని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన సృష్టి యావత్తును జ్ఞాపకం చేసుకుని ఈ మొదటి దినాన్న ఈ ఉపవాసపు దినాన్ని ఈ రీతిగా నీవు ప్రభు పాదముల యొద్ద ముగించాలి. కాబట్టి మొదటిది దేవుణ్ణి స్తుతించటం, మొదటి ఉపవాస దినమున. రెండవది ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 14వ వచనంలో ఆయన దేవుడు, వాక్కు అనేటువంటి దేవుడు సృష్టిని చేసి ఈ సృష్టిలో మనల్ని సంతోషంగా ఆశీర్వదించాడు. అందుకని మనము ఈ సమస్త సృష్టిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా ఆయన శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడని మనం రెండవ రోజు ఉపవాస దినాన్న యేసుక్రీస్తును, శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆ వాక్యమే శరీరధారి అయి అంటే యేసు క్రీస్తుగా ఈ లోకానికి రావటం, ఆయన మనల్ని సృష్టించటం, ఇదంతా కూడా ఆయన లేకుండా ఏదీ జరగలేదు. కాబట్టి మనము యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకములో అనేకులకు ఆహారం ఇచ్చి, అనేకులను స్వస్థపరిచి, అనేకులకు అనేక విధాలుగా సహాయాలు సహకారాలు అందిస్తూ, ప్రతి మనిషిని ఆపదలో నుంచి విడిపిస్తూ, ప్రతి మనిషిని కూడా సన్మార్గములో నడిపిస్తూ ఎంతగానో మనిషిని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. సాతాను శక్తుల నుంచి కాపాడుతూ ఉన్నాడు, ప్రమాదముల నుంచి కాపాడుతూ ఉన్నాడు, వ్యాధుల నుండి కాపాడుతూ ఉన్నాడు. అలాగే మన ప్రాణము మరి అలసట చెందినప్పుడు కూడా దేవుడు కాపాడుచు మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పాపి అయినటువంటి మానవుడిని ఎవరు ప్రేమిస్తారు? ఆయన శరీరధారిగా రావటానికి ఈ పాపి అయినటువంటి మానవుడిని ప్రేమించే కదా ఈ లోకానికి రావటం. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే ఈ పాపి అయినటువంటి మనుషుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? ఎవరు జాలి చూపిస్తారు? ఎవరు ప్రతి మనిషిని కూడా పాపములు క్షమించి ఆయన శిలువ రక్తములో ఎవరు కడుగుతారు? ఎవరు ఈ మనిషి కొరకు భారమైనటువంటి బరువునైనటువంటి శిలువను మోస్తారు? ఎవరు ఈ పాపి అయినటువంటి మనుషుని కొరకు ఎవరు దెబ్బలు పొందుతారు? శిలువలో మన కొరకు మనం చేస్తున్న ప్రతి పాపమును బట్టి ఆయన లోకానికి శరీరధారిగా వచ్చాడు. కాబట్టి ప్రభువా, నీవు నా పాపములను క్షమించి
నీ పరిశుద్ధమైన రక్తంలో నన్ను శుద్ధి చేసి నన్ను నీ ప్రియ బిడ్డగా నన్ను అంగీకరించావు, నీ ప్రియ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నీ ప్రియ బిడ్డగా నేను నన్ను దీవించావు ప్రభు అని ఆయనకు ప్రార్థన చేసుకోవాలి. రెండవ రోజు ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థన ఉపవాసం ఉంటూ నువ్వు రెండో రోజు ప్రార్థన చేయకపోతే నీ ఉపవాసం ఎందుకు? నిన్ను ఉపవాసం ఉండమని దేవుడు అడగలేదే, నిన్ను ఉపవాసం ఉండమని దేవుడు బలవంతము చేయలేదు, నిన్ను ఉపవాసం ఉండమని ఎప్పుడు కూడా నిన్ను బలవంతం చేయలేదు. కాబట్టి నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రెండవ రోజు యేసుక్రీస్తు శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు వచ్చి మన ప్రతి అవసరత తీర్చి మనల్ని జీవ మార్గంలోనికి నడిపించి మన పాపముల కొరకు ఆయన సిలువను మోసి సిలువలో మన కొరకు ఆయన దెబ్బలు పొంది రక్తమును చిందించి ఆయన చనిపోవటం మన కొరకే కదా. ఆయన రాకపోతే మనము పాపముల చేత మరణించి నరకానికి వెళ్ళేవాళ్ళం. కాబట్టి దేవుడు మనల్ని నరకా నుంచి కాపాడి మన కొరకు ఆయన శిక్షను అనుభవించి మనకు పరలోక భాగ్యమును ప్రసాదించాడు. అందుకనే ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండి కాపాడుతూ ప్రతి ఒక్క ప్రమాదం నుంచి తప్పిస్తూ ప్రతి అవసరత తీర్చి మనకెంతో నెమ్మదిచ్చిన దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ చరణంలో ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 18వ కీర్తన 6వ చరణంలో దావీదు గారు రచిస్తున్నటువంటి కీర్తన చాలా శ్రావ్యమైనటువంటి కీర్తన. ఎన్నో కీర్తనలు రాశాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. ఎవరికి మొరపెట్టాడు? శ్రమల్లో దేవునికి మొరపెట్టాడు. కానీ మనిషికి శ్రమలు రాగానే ఎవరికి మొరపెడుతున్నారు? మనుషులకు మొరపెడుతున్నారా లేక మరి ఎవరికో మొరపెడుతున్నారా? మనకి శ్రమ సంభవించినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటి అని అంటే దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, ఈ శ్రమ నుంచి తప్పించేవాడువు నీవే, ఈ శ్రమ నుంచి కాపాడేవాడువు నీవే. నన్నే మనుషుడు తప్పించలేడు, నన్నే మనుషుడు కాపాడలేడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తను తాను కాపాడుకోలేకపోతున్నాడు, నన్నేమి కాపాడుకోగలడు? ప్రతి మనుషుడు కూడా ఏ ఆపద నుంచి తను తాను మరి తప్పింపబడటం లేదు. మనుషుడు నన్నేమి తప్పిస్తాడు ఆపదలో నుంచి అని దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. తన శ్రమల్లో సాధారణంగా ప్రార్థన ఎవరికి రాదు, కష్టాల్లో రాదు, నష్టాల్లో రాదు. ఎందుకంటే శ్రమలు, కష్టాలు, నష్టాలు మనిషి యొక్క మనస్సును, ఆ శ్రమలు, కష్టాలు అవన్నీ కూడా మనిషి యొక్క మనస్సును గట్టిగా పట్టేసి దేవుడికి ప్రార్థన చేయలేకుండా ఆ రీతిగా బంధిస్తాడు. దాని ద్వారా మనం ఏమి ప్రార్థన చేయాలని మనకు ఆలోచనే రాదు, ప్రార్థన చేయలేకపోతున్నాము. సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇటు సమస్యలు వచ్చినా ప్రార్థన చేయలేకపోతున్నాము, ఇటు సమస్యలు లేకపోయినప్పుడు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాము. దేవుడు మనుషుడికి ఏది చేసినా కష్టమే. అటు సహాయము చేసినా కష్టమే, సహాయం చేయకపోయినా కష్టమే. శ్రమల్లో నుంచి తప్పించినా కష్టమే, శ్రమల్లోంచి తప్పించకపోయినా కష్టమే. మనుషుడికి శ్రమ పెట్టకపోయినా కష్టమే, మనుషుడికి శ్రమ పెట్టినా కష్టమే. ఈ మనుషుడు ఏదో ఒక నెపము దేవుని మీద వెయ్యాలని చూసేవాడు తప్ప, అయ్యో ఈ శ్రమల నుంచి దేవుడు నన్ను తప్పించాడే, ఈ ఆపద నుంచి దేవుడు నన్ను ఆదుకున్నాడే, ఇంత గొప్ప దేవుడు నా పట్ల అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ నా జీవితాన్ని జయ జీవితంలోనికి నడిపిస్తున్నాడే, నా ప్రతి సమస్య నుంచి, నా ప్రతి బలహీనత నుంచి, నా ప్రతి వ్యాధి నుంచి, ప్రతి కష్ట నష్టాల నుంచి దేవుడు నన్ను తప్పిస్తున్నాడని
దేవునికి ప్రార్థన చేస్తున్నారా? కష్టాలు రాగానే ఎవరెవరో దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వేడుకుంటున్నారా? వారి దగ్గర మొరపెట్టుకుంటున్నారా? వారితో విన్నవించుకుంటున్నారా? చెప్పుకుంటున్నారా? వారు ఏమి చేయలేరు. దేవుడే నీకు సహాయం చేయవాడు. ఎందుకంటే దేవుడు మానవ స్వభావం కలవాడు కాడు. దేవుడు దైవ స్వభావం కలవాడు కాబట్టే దైవము ప్రతి మనిషిని కూడా ఆపదల్లో ఆదుకుంటుంది, శ్రమల్లో విడిపిస్తుంది. ఆ దైవమే, ఆయనే యెహోవా దేవుడు, సృష్టిని చేసినటువంటి దేవుడు. మొట్టమొదటి దినాన్న దేవుని సృష్టిని చేసినటువంటి దేవుని నువ్వు స్తుతించాలి. దేవుని దగ్గరికి వచ్చి నీ ఉపవాస దినాన్న రెండవ రోజు ఆ యెహోవా దేవుడే శరీరధారిగా వచ్చినటువంటి ఆయన మన పాపములన్నీ కూడా ఆయనపై వేసుకుని మన కొరకు ఆయన సిలువలో మరణించి మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడు. మన ప్రతి సమస్యలోనూ ఆయన ఉంటున్నాడు, ఆయనపై వేసుకుంటున్నాడు. ప్రతి భారాన్ని ఆయనే భరిస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన తప్ప మనకెవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నా లేనట్టే కదా. ఏదో మనకు ఉన్నానని కనిపిస్తున్నారు తప్ప వారి వలన మనకు ప్రయోజనం ఏముంది? అలాగని మనుషుల సహాయం వ్యర్థమని దేవుడు చెబుతున్నాడు. మనుషుల సహాయం కొంచెం వరకే ఉంటుంది. మనుషుడు ఆపదల నుంచి కొద్దివరకే తప్పించగలడు. కానీ అదే దేవుడైతే నీ జీవితం అంతా కూడా ఏ శ్రమ వచ్చినా తప్పించే దేవుడు. కాబట్టే నాకు శ్రమ వచ్చినప్పుడు దావీదు మహారాజు ఏం పాడుతున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి నాకు శ్రమ, చదవండి, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి. శ్రమల్లో దేవునికి ప్రార్థన చేయాలి తప్ప ఏ వ్యక్తికి కూడా మన మొర పెట్టుకోకూడదు, దేవునికే తప్ప. కాబట్టి రెండవ రోజు ఉపవాస ప్రార్థన. దేవుడు శరీరధారిగా వచ్చి మన పాపముల కొరకు సిలువను మోసాడు. సిలువలో మనకు గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన రక్తము చిందించాడు. ఆయన ప్రశస్తమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసి మనకు జీవాన్ని ప్రసాదించాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన సజీవుడైన క్రీస్తు. ఆయన యందలి విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేస్తే నీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది, ఒక రోగిని బాగు చేస్తుంది, ఒక మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది, ఒక మనిషిని దైవ రూపానికి తీసుకుని వెళుతుంది ఆ ప్రార్థన. ఈ ప్రార్థన గనక నువ్వు కోల్పోతే గనక, ఈ ప్రార్థన నువ్వు చేయలేకపోతే గనక నీ ఉపవాస దినాలు గాని నీ విశ్వాస యాత్ర గాని వృధానే అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునికి ప్రార్థన చేయటం మానకండి. అదైనా ప్రార్థన ఏదో 5 నిమిషాల లేక 10 నిమిషాలని ప్రార్థన ముగించేసి ఉపవాస దినం రెండవ రోజైనా ముగించగలిగానని నీకు నీవే చెప్పుకుంటున్నావా? నీకు నీవే సంతోషపరుస్తున్నావా? నీ ఉపవాస దినాల్లో దేవుని సంతోషపరచాలి తప్ప నీకు నువ్వు సంతోషపరుచుకుని అమ్మో నేను ఉపవాస దినాలు చాలా చేయగలుగుతున్నానని నువ్వెప్పుడు అనుకోకు, నీకు నువ్వు మోసపుచ్చుకోకు. కాబట్టి మరి దేవునికి ప్రార్థన చెయ్యాలని జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనం నుంచి అక్కడ యెషయా తన ప్రవచనాన్ని ఈ రీతిగా రాస్తున్నాడు. తల్లి గర్భము నుండి నిన్ను నేను రూపించాను అంటున్నాడు. దేవుడు తల్లి గర్భములోనే మనల్ని రూపించాడు. ఆయన తల్లి గర్భములో మనల్ని రూపించకపోతే ఈ భూలోకములో మానవుని ఉనికే ఉండదు. ఆయన ఉండబట్టే మన తల్లి ఉన్నది. అందుకనే మనం తల్లి గర్భములో దేవుడే మనల్ని నిర్మించాడు. దేవుడు లేకుండా ఏ మనుషుడు కూడా లేడు. దేవుడు లేకుండా ఏ తల్లి కూడా లేడు.
దేవుడు లేకుండా ఏ తండ్రి కూడా లేడు. దేవుడు లేకుండా ఈ కుటుంబమే లేదు. దేవుడు లేకుండా ఈ ఆధ్యాత్మిక జీవితమే లేదు. దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు. దేవుడు లేకుండా ప్రతి మనిషి మోక్షానికి చేరలేడు. దేవుడు ఉండబట్టే. కాబట్టి తల్లి గర్భములో నుండి మనల్ని రూపించినటువంటి యెహోవా దేవుణ్ణి మనం ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నా తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు పిండముగా నన్ను కాపాడావే, నా అవయవాలన్నీ కూడా నీవు సమకూర్చావే, తల్లి గర్భం నుంచి నేను క్షేమంగా వచ్చానే, నీకు వందనాలు ప్రభువా అని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. తల్లి గర్భంలో మనం ఎలా పుట్టాం? మనల్ని తల్లి కన్నది, మోసింది, పెంచింది అంటే తల్లి గర్భం, తల్లి ఎంతగా ఓర్చుకున్నది. ఆ దేవుడిచ్చినటువంటి ఓర్పుతో ఆ తల్లి మనల్ని కన్నది. కాబట్టి మనం ఈ దినము సజీవులుగా ఉన్నాం దేవుడు ఉండబట్టి. దేవునికి ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబ సమస్యలనగా ప్రార్థన చేసుకోండి. ఏదైనా మీకు అవసరత వచ్చినప్పుడు, మీకు ఆపద వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా జయించగలము. ప్రార్థన ఊపిరి. ప్రతి మనిషికి ప్రార్థన కాపుదల, ప్రార్థన జీవితం కోల్పోతే గనక నీలో జీవమును కోల్పోయినట్టే బ్రతుకుతున్నావు, కానీ జీవము లేనట్టే బ్రతుకుతా. ప్రార్థన మనిషికి ఆయుష్ లాంటిది. ప్రార్థన మన గృహాలకు ప్రాకారం లాంటిది. ప్రార్థన గనక మర్చిపోకు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి ప్రతి వారు వస్తారు. ప్రార్థన చేయించుకోవడానికి దేవుని దాసుల దగ్గరికి వస్తారు. ప్రతి వారికి అవసరమే దేవుడు, ప్రతి వారికి అవసరమే ప్రార్థన. ప్రార్థన లేకుండా ఎవరు కూడా ఉండలేరు. దేవుడు లేకుండా ఎవరు కూడా సంతోషంగా బ్రతకలేరు. అందుకనే దేవునికి ప్రార్థన చేయటం, మన సమస్యలు చెప్పుకుని ఆ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడని మనం ప్రార్థన విశ్వాసం ద్వారా చేస్తే గనక మన ప్రతి ప్రార్థన ఆలకించి మనకి ప్రతిఫలము ఇస్తాడు. ఆయన ఇచ్చిన ప్రతిఫలం మనకెంతో సంతోషం కలిగి ఉంటుంది, మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన అలాంటి ప్రతిఫలాలు దేవుడు మనకు ఆయన సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు సహాయం, సహకారాలు, ఆయన మనకు సమృద్ధి అయినటువంటి జీవితం, ఆయన మనకు మంచి ఆరోగ్యము, ఆయన మన ప్రతి పనిని కూడా దీవించాలి. మన జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, ఏ సాతాను కోరల్లో చిక్కుపోకుండా, మరణానికి పోకుండా, నరకానికి వెళ్ళకోకుండా మనం తప్పించబడాలని అంటే ప్రార్థన ఒకటే సుమా. ప్రార్థన చేయటం మరవకండి. రెండవ రోజు, మొదటి రోజు యెహోవా దేవుడు చేసిన సృష్టిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. అలాగే రెండవ రోజు శరీరధారి అయినటువంటి యెహోవా దేవుడే, శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మనం చేసిన ప్రతి పాపం వలన ఆయన సిలువను మోసి ఆయన సిలువలో మన కొరకు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయనక మన శ్రమల్లో గాని, మన అవసరాల్లో గాని, మన కష్టాల్లో గాని, మన వ్యాధుల్లో గాని, బాధల్లో గాని ఆయనకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వలన మనకెంతో నెమ్మది, శాంతి, సమాధానము, ప్రతిఫలాలు మనం పొందుకుంటూ ఉంటాం. మనము ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. మరి మూడవ రోజున పరిశుద్ధాత్మ దేవుని యందలి బలపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యందలి బలపరచబడాలి. మార్క్సు వార్త 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే మార్కు తన సువార్తల్లో రాస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టే మనం దేవుని స్తుతించాలని ఆలోచన ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టే కుమారుడు యేసు క్రీస్తును మనము ఆయనకు ప్రార్థన చేయగలుగుతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టే మనం ఈ దినము వాక్యమును చదవాలని, వాక్యమును వినాలని, ప్రార్థన చేసుకోవాలని అట్టి మనస్సు మనకు వస్తుంది. ఆ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనకి తలంపులిచ్చి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మార్కు అదే రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే 1వ అధ్యాయం 11వ వచనంలో మార్కు తన సువార్తలో రాస్తూ ఉన్నాడు. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వస్తుంది.
ఎవరంటే ఈయన దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఆకాశము నుండి ఒక శబ్దము వినపడుతుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని బలపరచటానికి ఆయన ఆత్మరూపుడైనటువంటి ఆ దేవుణ్ణి, ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా జీవించలేరు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్టిజం తీసుకుంటున్నప్పుడు, ఎందుకు ఒక వ్యక్తి చేత, ఒక మనిషి చేత ఆయన బాప్టిజం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకనంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి ఆధ్యాత్మికంగా బలపడాలి అనంటే పాపములన్నీ ఒప్పుకోవాలి, పాపములు ఒప్పుకోవాలి, అవి విడిచిపెట్టాలి. నీటి బాప్తిజం ద్వారా క్రీస్తును నూతన జీవితము క్రీస్తుతో అంగీకరించాలని దానికి సాదృశ్యం నీటి బాప్తిస్మము. అంటే మునగటం నీటిలో. అలాగే ఇది సాదృశ్యంగా ప్రభువారు యోహాను గారి చేత బాప్టిజం రూపంలో మనకి చూపించగలిగాడు. ఎందుకు ఆయన చేత బాప్టిజం? యేసుక్రీస్తు. యోహాను గారు అంటాడు, నేను ఈ కాలు ఆ చెప్పు వారు ఇప్పటానికి నేను సరిపోయినటువంటి వాడిని, నేను నీ చేత బాప్టిజం తీసుకోవాలి కానీ నీవు నా చేత బాప్టిజం తీసుకుంటాం ఏంటి దైవ కుమారుడు అంటే? క్రీస్తు అంటాడు, ఈనాటికి కానీ. ఎందుకు అనంటే యోహాను గారు పరిశుద్ధుడే. ఆయన జన్మ, ఆయన తల్లి కడుపున పుట్టినది మొదలుకొని యోహాను గారు పరిశుద్ధంగానే బ్రతికాడు. ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన మాట తీరు పరిశుద్ధమైనది, ఆయన క్రియలు పరిశుద్ధమైనది. ఆయన ఆత్మ క్రీస్తు ఆత్మతో మిళితమై ఉన్నది. ఆయన ఆత్మ క్రీస్తు ఆత్మతో ఆయన ఎంతగానో సత్సంబాలు కలిగి ఉన్నారు. ఆయన ఆత్మ క్రీస్తు ఆత్మలో లీనమై ఉన్నది. ఆయన ఆత్మ క్రీస్తు ఆత్మ అయి ఉన్నది. ఆత్మ అయినటువంటి దేవుడు మార్కు ద్వారా ఆ మాటలు రాయించాడు. యోహాను గారి చేత బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు నీటిలో నుంచి మునిగి పైకి రాగానే ఆకాశం నుండి ఒక పావురము, ఈయన నా ప్రియ కుమారుడు అంటే పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఆకాశం నుండి ఒక శబ్దం రావటం ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంగతి అక్కడ జరిగింది. యోహాను గారి చేతుల మీద బాప్టిజం తీసుకోవడం. యోహాను గారు ఎంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన చేతితో యేసుక్రీస్తు దేవుడు బాప్టిజం తీసుకోవటం పరిశుద్ధాత్మ యొక్క కార్యమే. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడైతే మాట పరిశుద్ధాత్మ దేవుని చేత పలికించబడిందో ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నిన్ను నన్ను దేవుడు ఈ మాట చెప్పగలుగుతున్నాడా? నీవు నా ప్రియ కుమారుడు, నీవు నా ప్రియ కుమార్తె, నన్ను సంతోషపరిచే అసలైనటువంటి ఉపవాసం మీరు చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉన్నాడు. అటు కార్యాలను నువ్వు చేయగలుగుతున్నావా? ఈ లోకంలో నేను ఒక సాక్షిగా పెట్టాడని గుర్తుందా? ఆయన వాక్కు చేత నిన్ను బలపరిచాడని గుర్తుందా? ఆయన రక్తము చేత నిన్ను కడిగాడు, శుద్ధి చేశాడు అని నీవు గుర్తుందా? లేక నీవు నీ యొక్క క్రమ విధానాన్ని మార్చుకోకుండా ఉపవాస దినాలు వ్యర్థంగా గడుపుతున్నావా? నీవు పనిపాట్లు పెట్టుకుని గడుపుతున్నావా? వీధుల్లో షికారులు చేస్తూ గడుపుతున్నావా? స్నేహితులతో సమయం అంతటిని కూడా పోగొట్టుకుంటున్నావా? మళ్ళీ ఉపవాసం ఉన్నానని ఇతరులకు చెప్పి ముఖం వికారంగా చేసుకుని దుఃఖముకులై వ్యాపారాలు, ఉద్యోగాలు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏదో ఆ రోజు ఏమీ తినకోకుండా ఉపవాసం ఉన్నానంటే అది దేవునికి ఇష్టమైనదా? కాదు. ఉపవాస దినము ఏ రీతిగా ప్రారంభిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస దినాలు దేవుని దగ్గర ఏ రీతిగా ముగిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి
మూడవది పరిశుద్ధాత్మని యందు బలపరచబడాలి. 3వ రోజు ఉపవాస దినాన్న ఆ పరిశుద్ధాత్మ దేవుని యందలి నువ్వు బలపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ భక్తి జీవితం వృధా. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతి విషయంలోనూ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచే దేవుడు ఆయనే. ఆయన లేకుండా నీవేది చేయలేవు. ఆయన ఉండబట్టే నిన్ను బలపరుస్తున్నాడని గ్రహించాలి, నిన్ను స్థిరపరుస్తున్నాడని గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నిర్లక్ష్యమా? అందుకే ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు, ఆత్మను దుఃఖపరచుకుడి అంటున్నాడు. ఆత్మను విమర్శిస్తే గనక వాడికి పాప క్షమాపణ లేదు అని అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని యందు ఎవరు నిలబడలేరు. పరిశుద్ధాత్మ యందు మనం బలపడాలి తప్ప. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ అపోస్తుడైన పౌలు గారు మరి వ్రాస్తూ ఉంటున్నటువంటి ఈ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు ఇవి. కాబట్టి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే అక్కడ ప్రార్థన చేయటానికి పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నారు. ఇల్లంతా నిండిపోయింది. ఏమిటంటే ఇది? ఆకాశము నుండి ఒక బలమైన గాలి వచ్చి ఆ ఇల్లంతా నిండిపోయిందంటే ఆ ఇంటిలో ప్రార్థన చేసుకోవటానికి కూడి ఉన్న వారి మీద ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు. చూడండి, విశ్వాసులైన వారు, ఉపవాసం ఉన్నటువంటి భక్తులు సమయాన్ని ఈ 3 దినాల ఉపవాసాలు ఎలా ముగించాలి? 3వది పరిశుద్ధాత్మ దేవునితో ముగించాలి. ఆయన లేఖనాలందు బలపరచబడాలి. అంతేగాని వాక్యం విని వదిలిపెట్టేవారుగా కాకుండా ఏదో చేశాను ఉపవాసాలు అయిపోని అని నామమాత్రము కాకోకుండా 3వ రోజు ఉపవాస దినము పరిశుద్ధాత్మతో ముగించాలి. నువ్వు బలపరచబడాలి పరిశుద్ధాత్మ దేవుని చేత. అసలు దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడుతున్నారు ఈ దినాల్లో. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను నిర్లక్ష్యపరచుకుడి, ఆత్మను విమర్శించకండి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? మనిషి పాప క్షమాపణ పొందాలి అని అంటే ఆత్మను విమర్శించకండి, ఆత్మదేవుణ్ణి నిర్లక్ష్యపరచకండి. ఆత్మదేవుడిని నిర్లక్ష్యపరిచారు. ఒక కుటుంబం చూస్తే చూడండి, అననీయ సప్పిరాలో ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబాలే, ఇవన్నీ క్రైస్తవ కుటుంబాలే. చూడండి, అననీయ సప్పిరాలో మనం చూస్తే అపోస్తుల కార్యాల్లోనే 5వ అధ్యాయంలో అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? చూడండి, క్రైస్తవ కుటుంబమే, కానీ దేవునికి ఇవ్వటంలో వాళ్ళు స్వార్థన చూపించారు, స్వార్థపరులు అయిపోయారు. ఈ దినాల్లో కూడా దేవునికి ఇవ్వటంలో చాలా స్వార్థపరం చూపిస్తున్నారు. ఏంటి స్వార్థం అంటే? పెద్ద పెద్ద ఏసీ ఉన్న చోట, పెద్ద పెద్ద వేల సంఖ్యలో వెళ్ళిన చోట అక్కడ ఎక్కువగా ఇవ్వటం, చిన్న గుంపుగా ఉన్న చోట అక్కడ తక్కువగా ఇవ్వటం, అది స్వార్థం కదా? అది స్వార్థమే. ఒకవేళ నువ్వు స్వార్థం లేదని నీవు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ పొలాన్ని అమ్మారు, కానీ ఆ పొలాన్ని అమ్మినటువంటి డబ్బులు అపోస్తుల పాదముల ఎద్దు పెట్టకుండా వాళ్ళు దాచుకున్నారు. దేవునికి ఇవ్వాల్సిన దానికంటే దాచుకున్నారు. దేవునికి 10వ భాగం ఇమ్మంటారు,
కానీ ఆ దశమ భాగములో నుంచి కూడా అతడు దొంగిలించాడు. అది ఇక్కడ వచ్చిన పని. కాబట్టి అపోస్తుల పాదముల వద్ద పెట్టారు. అప్పుడు పేతురు, అననీయ ఈ భూమిని ఇంతకే అమ్మావంటే అపోస్తుల పాదముల యొద్ద ఆ ఇవ్వవలసింది కూడా దాంట్లో నుంచి దొంగిలించి అది తీసుకొచ్చి పెడితే అది దేవునికి ఇంపుగా ఉంటుందా? కాదే. పోనీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడా పాపాన్ని? ఒప్పుకోలేదు. ఇంతకే అమ్మాను అంటున్నాడు. అననీయ నీ భూమిని ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మని పరిశుద్ధాత్మ దేవుడు మోసపుచ్చాడు అనుకుంటలేదు. నేను అబద్ధం మాట్లాడుతున్నానని అనుకోవటం నన్ను ఎవరు చూడటం లేదు అనుకోవటం లేదు. నేను అమ్మింది ఎంతకు అమ్మానో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. గ్రహించలేకపోయాడు. క్రైస్తవుడు ఏంటి సుఖమేముంది? ఇంతకే అమ్మని అనగానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చాడు, దుఃఖపరిచాడు. అందుకే తన ఆత్మ ఆరిపోయింది. ఆ మాట చెప్పగానే చనిపోయాడు. ప్రయోజనం ఏముంది? క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా జీవించవలసిన క్రైస్తవుడు, ఆధ్యాత్మికంగా మరణించవలసిన క్రైస్తవుడు తన స్వార్థము చేత దేవుని ఆత్మను ధిక్కరించి అతడు చనిపోవటం చాలా దుఃఖకరం. ఈ దినాల్లో ఎలా ఉంటున్నాం మనం? అలాగే తన భార్య వచ్చింది, ఏమమ్మా ఈ భూమి ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మని తను కూడా అంటుంది. ఇద్దరు కూడా అబద్ధాలు. ఎందుకు? చర్చికి వెళ్ళి ప్రయోజనం ఏముంది? వాక్యముని ప్రయోజనం ఏముంది? వాక్యం చదివి ప్రయోజనం ఏముంది? ప్రార్థించి ప్రయోజనం ఏముంది? ఉపవాసాలు చేసి ప్రయోజనం ఏముంది? భార్యాభర్తలు ఒకరినొకరు మోసాలు, భార్యాభర్తలు ఒకరొకరు అబద్ధాలు, భార్యాభర్తలు ఒకరొకరు అవిశ్వాసాలు. ఎందుకు? దేవుని దగ్గర చూపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం ఏం జయకరంగా ఉంటుంది? ఆ కుటుంబం ఏం ఆశీర్వదించబడుతుంది? లేదు. భర్తను పాతి పెట్టబడి ఆ యవనస్తులు రాగానే మరలా భార్య చనిపోయింది. ఇద్దరు కూడా ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబాలు అయ్యి కూడా దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు. దేవుని ఆత్మను దుఃఖపరిచి వాళ్ళు మరణించారు. వారి కుటుంబాన్ని కోల్పోయారు. వారి ఆధ్యాత్మికంగా కోల్పోయారు. వారి నరకానికి, చాలా మంది నరకానికే కోరుకుంటున్నారు తప్ప దేవునికి భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు పరలోకానికి చేరలేకపోతున్నారు. క్రైస్తవ కుటుంబాలు ఎలా ముగించబడుతున్నాయి ఆలోచన చేయండి. కాబట్టి 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎలా ముగిస్తున్నావు? నీ ఉపవాస ప్రార్థనలు దేవునికి ఇంపుగా ఉంటుందా? ఒకవేళ ఇంపుగా ఉంటే నీ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మొదటి రోజు యెహోవా దేవుడు చేసిన సృష్టిని అంతటిని కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దేవుని పాదముల యొద్దకు వచ్చి ఆయన చేసిన సృష్టిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. రెండవది, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు మనిషికి ఉన్నటువంటి శ్రమలన్నీ, మనిషికి ఉన్నటువంటి పాపమంతా కూడా మరి తొలగించి ఆయన మనిషి చేసిన పాపముల కొరకు ఆయన సిలువలో చనిపోవటం జరిగింది. కార్చిన ప్రశస్త రక్తములో ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసి ఒక క్రైస్తవుడిగా, ఒక సంఘముగా, ఒక క్రైస్తవ కుటుంబం, ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా నిన్ను నన్ను చేసినటువంటి దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి రెండవ రోజు నీ యొక్క శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తుకు నువ్వు ప్రార్థన చేయి. ప్రతి పరిస్థితుల్లో, శ్రమలో గాని, అక్రతలో గాని, వ్యాధుల్లో గాని, బాధల్లో గాని, ఇదిగో ఆత్మల రక్షణ పొందాలని కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఆపదలో ఉన్న కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ కలగాలని ప్రార్థన చేయాలి. దేశము కొరకు, సమస్త దేశాల కొరకు, ప్రపంచ దేశాల కొరకు, సేవకులు, సువార్థికులు, సంఘాలు, విశ్వాసులు ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 3వ రోజు ఉపవాస ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని అందలి నువ్వు బలపరచబడాలి. దేవుని ఆత్మను కోల్పోతే కనుక నీ జీవితాన్ని కోల్పోతావు. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే కనుక నువ్వు పరలోక రాజ్యములో చేరవు, నువ్వు నరకానికే వెళ్ళిపోతావు అనే సభ్యురాలు కూడా ఈ రీతిగానే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. క్రైస్తవ కుటుంబాలు ఇలాగా మరి కోల్పోవటం చాలా దుఃఖకరం. కాబట్టి ఎంతో మంది విశ్వాసులు ఈ దినాల్లో చనిపోతూ ఉన్నారు. ఎంతో మంది సేవకులు చనిపోతూ ఉన్నారు. చాలా దుఃఖకరము. కాబట్టి ప్రియులారా, ఆత్మ దేవుని అందలి మనం బలపరచబడుతూ మనం దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచకుండా దేవుని యొక్క ఆత్మను బలపరచుకుంటూ
దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ మనము పరలోక రాజ్యం చేరాలి తప్ప ఆత్మ కలిగి మనం జీవించి ఆత్మలోనికి మనము నడిపించబడుతూ ఆత్మ కార్యాలు మనం చూస్తూ మన జీవితాన్ని ముగించాలి. మన ఉపవాసాలు కూడా ముగించాలి. ఆత్మే అన్నింటికి ఆధారము. ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి యెహోవా దేవుడు తన ప్రియకుమారుగా యేసుక్రీస్తుగా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ రీతిగా దేవునితో గడుపు. ఈ రీతిగా దేవుడు నీ కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. నీ ఉపవాస ప్రార్థనలో ఆయనకి అంగీకారంగా ఉంటుంది తప్ప అననీయ సభ్యురాలకు ఆ కుటుంబం ఆత్మను ఆర్పివేశారు, ఆత్మను అవమానపరిచారు. వాళ్ళు నరకానికి వెళ్ళటం. అలా చేయకు నీ కుటుంబం, అలా చేయకు. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త హాయిగా సంతోషంగా ఉండాలంటే ఆత్మదేవుని అందలి నువ్వు బలపరచబడు. ఆత్మదేవుని ఆరాధించు. ఆత్మదేవుని అందలి సంతోషించు. ఆత్మదేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని అంతటిని కూడా ఆయన రాజ్యములో చేర్చుకొనుగాక. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రములు. ఈ దినమున ఆయన మాకు ఇచ్చినటువంటి సందేశం మేము ఏ రీతిగా ఉపవాసాలు ప్రారంభించి ఏ రీతిగా ముగిస్తున్నామో మేము విన్నాం ప్రభువా. సృష్టి మొదటి దినాన నువ్వు చేసినటువంటి ఆ సృష్టిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించాలి. రెండోగా శరీరధారిగైనటువంటి యేసుక్రీస్తుగా మా పాపముల కొరకు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచావు. మా ప్రతి పరిస్థితుల్లో నీకు ప్రార్థన చేసుకుని ప్రతిఫలం పొందుకోవటానికి, అలాగే 3వ రోజు ఉపవాస ప్రార్థన ఆత్మదేవుని అందరి బలపరచబడటం కోసమే ప్రభువా. మేము నాయన నీలో జీవించాలి అనంటే, నీలో మేము నడవాలి అనంటే ఆత్మ సహాయం లేనిది మేము మరి కొనసాగలేము ప్రభువా. అతి ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. ఎదుగునైనా అననే సభ్యురాలు ప్రభువా, వారి ఆత్మను ప్రభువా నాయన మరి అవమానపరిచారు, ఆత్మను ప్రభువా దుఃఖపరిచారు. కాబట్టి వాళ్ళ జీవితాలు కోల్పోయారు. అలా కాకుండా ప్రభువా ఆత్మను మేము కలిగి ఆత్మను సంతోషపరచు, ఆత్మనందు ఆనందిస్తూ ఆత్మను దుఃఖపరచుకోకుండా ఆత్మను సంతోషపరచులాగన, ఆత్మచేత ఆరాధించులాగన, ఆత్మచేత నడిపించబడులాగన మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని ఈ వాక్యం వినిచిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యం వినిచిన ప్రతి వారికని దేవునికి ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవులు సదాకాలం తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.